చికెన్ కట్ చేస్తున్నాడండి. ఎందుకు కట్ చేస్తున్నారో మనం చూద్దాం. ఫస్ట్ అసలు ఎందుకు కట్ చేస్తున్నాడు, ఏం చేస్తాడు. నాన్న ఏం చేస్తావు నాన్న దాన్ని? పొద్దున కంటే ఇంకా స్మార్ట్గా రెడీ అయినా కొద్దిగా అందంగా ఉండదు ఏంటన్నా మ్యాచింగ్ మ్యాచింగ్ అంటే మరి మీతో వస్తుందంటే కొద్దిగా మీలాగా కాకపోయినా కొద్దిగా అలా ఉండాలి కాబట్టి. మా సిస్టర్ అండి. హాయ్ ఫ్రెండ్స్, మేము కులు మనాలిలో ఉన్నాము. అక్క నిజం చెప్పక్క ఎక్కడున్నామో. నానండి అసలు పేరేంటానా? హరీష్ టెక్కలి. హరీష్ టెక్కలి. మీ ఊరు టెక్కలా, ఇంటి పేరు టెక్కలియా? రెండు ఒకటే. హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ మలైజా. ఈ వీడియోలో అనకాపల్లిలో మేము ఏం చూసాము, ఏం చేసాము అన్నదంతా ఈ వీడియోలో మీరు చూసేసేయండి. సెకండ్ డే షూట్ వచ్చేసి మల్లం జ్ఞాన మందిరం దగ్గర జరుగుతుందండి. ప్రొడ్యూసర్ గారండి, కోమలి గారు ప్రొడ్యూసర్ గారు. తను హీరోయిన్ గా ఈ మూవీలో నేను మంచి క్యారెక్టర్ చేయడం, ఆ క్యారెక్టర్ ఏంటనేది ఈ మూవీ రిలీజ్ తర్వాత తెలుస్తుంది మీకు. ఇంత యాక్టివ్ ఉండటానికి రీజన్ యాక్చువల్లీ మా మామ్ సపోర్ట్ అనమాట. ఎప్పుడు నాకు మోటివేషన్ చేస్తూనే ఉంటుంది, డల్ అవ్వకు, ఒక క్యారెక్టర్ రాకపోయినా కూడా ఏం కాదు, వస్తాయి 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 అని చెప్పి మా మమ్మీ ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంత అందంగా ఉన్నా. పగ్గిలిపోయింది, అసలు మామూలుగా లేదు. ఇదే మేము అక్కడ గోకవానపాలెంలో ఉంటున్న ఇల్లు అండి. దీన్ని రిటైర్డ్ ఎంప్లాయీ, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ రామకృష్ణ గారు కట్టించారు. ఫస్ట్ ఫ్లోర్లో తను ఉంటారు. దానికి ఆపోజిట్ ఏమో ఒక ఫంక్షన్ హాల్ కట్టించారండి. ఇందులో మన స్టాఫ్, ప్రొడక్షన్ వాళ్ళు అందరం ఉంటామండి. అందరం కలిసే ఉన్నాము. ఇప్పుడైతే మేము ఉంటున్న ఇల్లు హోమ్ టూర్ అయితే చూపిస్తాను. ఇది మెయిన్ హాల్. ఇది ఇంకో సెకండ్ ఫ్లోర్ వెళ్ళటానికి వే అన్నమాట. ఇది సైడ్ బాల్కనీ. ఈ హాల్కి పక్కనే డైనింగ్ టేబుల్. ఇది కిచెను. మేమేం వండుకోమండి, మొత్తం ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి. సో మా ఫుడ్ కూడా వచ్చేసింది. ఈ రూమ్లో సత్యశ్రీ గారు ఉంటారు, ఈ రూమ్లో మేము ఉంటామన్నమాట. వచ్చిన రోజు మా రూమ్ చూపించేసాం కదండి, ఇది మా రూమ్ అనమాట. గోకవానపాలెంలో ఎంత మంచి రూమ్ దొరకటం కూడా లక్కీ. ఇదంతా పల్లెటూరు, ఇంత ఫెసిలిటీస్ ఉన్నది రూమ్ దొరకటం అంటే చాలా లక్కీ అనమాట. షూటింగ్ చాలా బాగా జరుగుతుంది. యాజ్ యూజువల్గా నేను ఎంజాయ్ చేస్తున్నా, మా అమ్మాయి కష్టపడుతుంది. ఇప్పుడు అనమాట లంచ్ టైం, లంచ్ చేస్తున్నాం. ఇంకా పొద్దున కంటే ఇంకా స్మార్ట్గా రెడీ అయినా కొద్దిగా అందంగా ఉండదు తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏమండి, ఇప్పుడు నేను అనకాపల్లి జిల్లా మల్లం గ్రామంలో ఉన్నాం అనమాట. మా పాప షూట్ ఇక్కడ జరుగుతుంది. ఆ కొండలు చూడండి, వాటిని నల్గొండలు అంటారంట. మన తెలంగాణలో నల్గొండ ఉంది, ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా నల్గొండలు ఉన్నాయి. అవునా, నిజమా? ఈ కొండలు చాలా ఫేమస్, చూడటానికి చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉందండి. వెదరు చూసారా ఎంత బాగుందో. నేను ఎక్కడ ఎక్కి మాట్లాడుతున్నానో తెలుసా? జ్ఞాన మందిరం. ఈ ఆంధ్రాలోనే ఇది నెంబర్ 1 జ్ఞాన మందిరం అంటండి. ఎవ్రీ సండే జనాలు వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసి వెళ్తారంట. అంత పీస్ఫుల్ ప్లేస్ అనమాట. ఈ మెడిటేషన్ సెంటర్ మొత్తం ఆనంద్ గారే చూసుకుంటారంట. మెడిటేషన్ హాల్ కాబట్టి ఎక్కువ లైట్స్ లేవండి, కూల్గా ఉండాలి కాబట్టి. ఇది శ్రీచక్రం అండి. చెప్పండి ఆనంద్ గారు. సో ఇక్కడ ఈ శ్రీచక్రం అనేది కింద ఉన్నటువంటి 3 చక్రాలు ఆవేశతరంగా ఆనందతరంగాలుగా మారిపోతుంది. సో పైన ఆటోమేటిక్గా అలాగే 3 చక్రాలు ఆనందతరంగాలు కాబట్టి అందుకే మధ్యలో బేసింగ్ అక్కడ కూర్చొని సాధన చేస్తే వేరే లోకాలకు వెళ్ళడానికి ఇది వాహకం. థర్డ్ డే షూట్ వచ్చేసి అనకాపల్లిలో డైట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. మేము ఇప్పుడు డైట్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తున్నామండి. షూట్ ఈ రోజు మండే అండి. మండే అనకాపల్లిలో సంత జరుగుద్ది అనమాట. అదే ఈ సంత అనమాట. ఇక్కడ అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, యానిమల్స్ అన్ని దొరుకుతాయి అనమాట. ఈ సంతలో వాళ్ళకి, ఆ ఊరు వాళ్ళకి కావాల్సినవి అన్ని ఇక్కడ దొరుకుతాయి అనమాట. డైట్ ఇంజనీరింగ్ కాలేజ్లో మా టిఫినే అండి, మా ప్రొడక్షన్ టిఫినే తింటున్నారు. పిల్లలకి బ్రేక్ ఇచ్చినట్టున్నారు. క్యాంటీన్ చాలా బాగుంది. వాళ్ళ ఫుడ్ అయితే మేము టేస్ట్ చేయలేదు, కానీ మా ఫుడ్ మాకు లైవ్ దోశ, వేడివేడి లైవ్ దోశ మా ప్రొడక్షన్ వాళ్ళు చక్కగా వేసి ఇచ్చారు. తింటున్నాము. అంటే ఈరోజు కొంచెం టిఫిన్ లేట్ అయింది, 10:30 అయింది. 11:45
నుంచి రావాలి కాబట్టి లేట్ అయింది. ప్లెయిన్ దోశ బాగుంది, కాలేజ్ బాగుంది, క్యాంటీన్ బాగుంది, స్పేషియస్గా ఉంది, వెదర్ బాగుంది. డాడీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అంటారు. ఈ ఫౌండర్ వచ్చేసి డాడీ వీరభద్రరావు గారు కదా. వెరీ గుడ్. ఇప్పుడు మీరేం చదువుతున్నారు నాన్న? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అందరు డిప్లొమానేనా? ఓ సూపర్, అందరు యాక్టివ్గా ఉన్నారండి. నాన్న నేను ఒక్కొక్కళ్ళని అడుగుతా, పేరు చెప్పండి. కొంచెం అతను ఎందులో ఎక్స్పర్ట్ మీరు చెప్పండి ఒక్కొక్కళ్ళు. పూర్ణ ఎందులో ఎక్స్పర్ట్ నాన్న? వాలీబాల్ ప్లేయర్ అంటండో. కృష్ణ యాక్టింగ్. నేను అంటే కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ఏమో యాక్టింగ్ అనుకున్నా. నువ్వు నాన్న? జునీత్ ఎందులో ఎక్స్పర్ట్? క్రికెట్. మనోజ్ కబడ్డీ. అందరూ గేమర్సే, సూపర్ ఆటగాళ్ళు అందరూ. ఆటగాళ్ళు అందరూ చూసేస్తున్నారు వీడియో. డ్రైవింగ్ యశ్వంత్. మనం క్యాబ్ బుక్ చేసుకోవచ్చండి. ఇంటెలిజెంట్ ఫెలో. షేక్ మహమ్మద్ షేక్ యాక్టింగ్. చాలా హ్యాపీగా ఉందన్న మీతో మాట్లాడుతుంటే. మీ ఎనర్జీ నాకు వచ్చినట్టుంది. మేము ఉంటున్న దగ్గర ఏమి దొరకవండి. మేము వచ్చి 3-4 డేస్ అవుతుంది. తినడానికి కూడా కొంచెం జంక్ ఫుడ్ ఏం లేదండి. మా అమ్మాయి ఇంకా డైట్ కాలేజ్లో షూట్ అయిన తర్వాత షాపింగ్కి వెళ్దామంటే ఇక్కడ రిలయన్స్కి వచ్చామండి. ఆమె ఆనందానికి అవధులు లేవు. చూడండి ఆమె ఫేస్ ఎలా ఉందో. చీకటి అయిపోయింది కదండి. ఎందుకంటే చీకటి అయిపోయింది. మాకు 4:30కే ప్యాకప్ చేశారండి. చేసిన తర్వాత ఇద్దరు కోతులు, హీరో హీరోయిన్స్, జంక్ ఫుడ్ లవర్స్ వీళ్ళిద్దరు సూపర్ మార్కెట్కి వెళ్ళి 1 అవర్ మమ్మల్ని వెయిట్ చేపించారు. అందుకనే చీకటి అయిపోయింది. లేకపోతే తొందరగా వెళ్ళిపోయేటోళ్ళం. అట్లుంటది మనతోని. ప్రొడక్షన్ వెహికల్లో కాకుండా మాకు నీ సఫారీ కార్లో మా రూమ్ వరకు మమ్మల్ని డ్రాప్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. నీకే హీరో థ్యాంక్స్ చెప్తున్నాను. అయ్యో మనందరిది ఒక దగ్గరే కదండి. నానా నీకు లాంగ్ డ్రైవ్స్ ఇష్టమేనా? లాంగ్ డ్రైవ్స్ ఇష్టమేనండి. నువ్వు వెళ్ళిన లాంగ్ ట్రిప్ ఏది చెప్పు? లాంగ్ ట్రిప్ అంటే మొన్న మేము ఈ కార్ లోనే మా కజిన్స్ తో పాటు వెళ్ళాం. బెంగళూరు, మైసూరు అవన్నీ తిరుక్కొని వచ్చాం అనమాట. చాలా ఎంజాయ్ చేసాం. ఇలా అట్లా వెళ్తుంటాం ఎక్కడ పడితే అక్కడికి, ఎప్పుడు పడితే అప్పుడు. నేటివ్ ఎక్కడ నానా? మాది వచ్చేసి పాలకొండ అండి. పాలకొండ, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. శ్రీకాకుళం వాళ్ళు చాలా ప్యూర్ హార్టెడ్ ఉంటారంట. 100%. అంతేనా? మనసులో మరి నన్ను చూస్తే మీకు అర్థమైపోవాలి. మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతారంట. ఎగ్జాక్ట్లీ. ఈ మూవీలో నువ్వు చేస్తున్నావు కదా, నీ ఫీలింగ్ ఏంటి చెప్పవా? యాక్చువల్లీ ఇది నాది ఫస్ట్ వచ్చేసి జైమ పంచాయతీ చేశాను. ఇది వెంకట్రామయ్య గారి తాలూకా, కేర్ ఆఫ్ సీతారాంపురం. సో ఇందులో చేస్తున్నాను. ఐఎమ్ రియల్లీ గ్లాడ్. చాలా బాగుంటుంది ఫిల్మ్. నెక్స్ట్ డే కూడా మాకు షూటింగ్ డైట్ ఇంజనీరింగ్ కాలేజీలోనే ఉందండి. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వెదర్ చల్లగా ఉందని ఒక కాఫీ తాగుదామని మేము దిగామండి. మా పాపకి టీ కాఫీ వద్దంటే తన కార్లోనే ఉంది. నేను, హీరో, అసిస్టెంట్లమ అందరం కలిసి దిగి మంచిగా జింజర్ టీ తాగి కొంచెం రోడ్డు మీద అట్లా వెదర్ని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ కార్ ఎక్కేసామండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తా. హీరో గరికను కట్ చేస్తున్నాడండి. ఎందుకు కట్ చేస్తున్నారో మనం చూద్దాం. ఫస్ట్ అసలు ఎందుకు కట్ చేస్తున్నాడు, ఏం చేస్తాడు? నాన్న ఏం చేస్తావు నాన్న? దాన్ని చెప్పను, చూపిస్తా మేడం అంటవా? ఓహో సూపర్ నాన్న. ఈరోజు షూట్ లేదండి, ఇట్లాంటి పనులు చేసుకుంటున్నాం మేము. ఓహో అది కడిగి ఏం చేయాలి, తినాలా నాన్న? చాలా బాగుందా? ఇప్పుడు ఏం చేస్తా దాన్ని? ఇది నేను ఒకరికి సమర్పిస్తా. ఒక్కరికి సమర్పిస్తా? గర్ల్ ఫ్రెండ్ కా? చూడండి, ఆల్రెడీ కొన్ని పెట్టా, ఇంకోటి కొన్ని పెడతా. మై లార్డ్ గణేష్. ఓ దేవుడుకా? గణేష్ మహారాజ్ కి జై. వెరీ గుడ్ నాన్న. నేను ఎందుకో కట్ చేస్తున్నావు అనుకున్నా, జస్ట్ నువ్వు అక్కడ కట్ చేస్తుంటే షూట్ చేశాను. వెరీ గుడ్ నాన్న. బంగారం బాయ్. బంగారం ఏంటి నాన్న మ్యాచింగ్ మ్యాచింగ్?
అంటే మరి మీతో వస్తుందంటే కొద్దిగా మీలాగా కాకపోయినా కొద్దిగా అలా ఉండాలి కాబట్టి. మా సిస్టర్ అండి. ఇక్కడ మాకు ఎలాగో హాలిడే వచ్చింది కాబట్టి రైనీ సీజన్ ఉంది, సో ఇక్కడ పోచమ్మ టెంపుల్ ఉందని చెప్తే ఇంకా మేము రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట. మా హీరో గారు చెప్పారు. ఓకే, సడన్గా క్యాన్సిల్ అయిపోయిందండి వెదర్ బాగాలేక. సరే రెడీ అయిపోయాము ఇద్దరం. కోఇన్సిడెన్స్ చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరు ట్విన్స్ కాదు, సిస్టర్స్. ట్విన్స్ లేదులే, ఫేస్ లో కనపడిపోద్దిలే. ఇక్కడ పెద్ద ముదురు అక్కడ లేత అని తెలిసిపోద్ది. ఇలానే రెడీ అవుతారు కదా, సేమ్ డ్రెస్ సేమ్. నిజంగా అండి, అన్ఎక్స్పెక్టెడ్ గా రెడీ అయిపోయాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫేమస్ అనకాపల్లిలో నూకాలమ్మ టెంపుల్ ఉందంట. ఇద్దరం కలిసి వెళ్ళిపోతున్నాం. మా హీరో గారు మమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ నాన్న. పద మరి బయలుదేరిపోదాం. పద, లేట్ అయిపోతుంది. గుడికి వెళ్ళిపోదాం పదండి, అక్కడ మీట్ అవుదాం. మీకు కూడా దర్శనం చేపిస్తాను. టెంపుల్కి వెళ్తున్నామండి, బయలుదేరిపోయాము. దర్శనానికి వెళ్తుంటే వర్షం అండి. పాపం ఆ శాపమ్మ మాకు 2 గొడుగులు ఇచ్చింది. చక్కగా రోడ్ల మీద నడుచుకుంటూ దర్శనానికి వెళ్తున్నాం. అమ్మవారి తలుపులు క్లోజ్ చేశారండి. మేము కరెక్ట్గా అమ్మవారికి నైవేద్యం ప్రసాదం పెట్టే టైంకి వచ్చామన్నమాట. సో నైవేద్యం పెట్టిన తర్వాత మేము లోపలికి ఎంటర్ అవుతాం అనమాట. అప్పుడు దాకా అమ్మవారి విగ్రహంలో కూర్చొని కొంచెం మెడిటేషన్. అమ్మ దర్శనం చాలా బాగా జరిగిందండి. నవ్వుతో నా భవిష్యత్ అంటే చాలా దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాను. ఇంకా అమ్మవారిని కోరేది ఏముందండి, ఆమె చల్లని ఆశీస్సులు, ఆమె చల్లని చూపు మన మీద ఉంటే చాలు. మీ అందరి తరపున మనమందరం బాగుండాలని నేను కోరుకున్నానండి. చాలా మంచి దర్శనం. ఎక్కడున్నామో చెప్పక్క, త్వరగా చెప్పు. నేను చెప్పా. అరే వెయిట్ చెప్పండి రా బాబు, మన అనకాపల్లిలో ఉన్నా అని. అనకాపల్లి కూడా కులు మనాలి లాగే ఉంది. అవును, మరి ఇక్కడ వెదర్ చూసారా అట్లుంటది. అనకాపల్లి అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? టెంపుల్కి వెళ్ళి వస్తుంటే ఇక్కడ సీన్ చాలా బాగుందండి. అందరం అందుకనే ముగ్గురం దిగి ఒక రీల్ చేసుకొని మీకు కూడా అందాన్ని చూపిస్తున్నాం. బర్రెలు, చెట్లు, ఆ పైన కొండలు, ఆకాశం, బాబా ఇక్కడ ఒక అందమైన 2 భామలు. థ్యాంక్ యూ నాన్న, అమ్మవారి దర్శనం చాలా బాగా చేయించావు. థ్యాంక్ యూ సో మచ్. నాదే ఉంది అంత అమ్మవారి దయ. ఓకే, నువ్వే తీసుకెళ్ళావని నిన్ను పొగుడుతున్నా. అమ్మవారి దయ, నువ్వు తీసుకెళ్ళటం వల్ల మంచి దర్శనం అయింది. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. మీకు కూడా. మీకు ఒక మంచి కమెడియన్ చూపిస్తానండి. మా మూవీ పాప మూవీలో కమెడియన్, తిని పేరు మూవీలో యువరాజ్. నానండి అసలు పేరు ఏంటన్నా? హరీష్ టెక్కలి. మీ ఊరు టెక్కలా, ఇంటి పేరు టెక్కలియా? 2 ఒకటే. ఏమండి ఎంతమందికి అట్లా 2 సింక్ అవుతాయి అండి? నువ్వు లక్కీ ఫెలో నాన్న. బ్లాక్ బ్యూటీ అండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓకే నాన్న, బాయ్, ఎంజాయ్. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ మలేజా.